ఇక 4వ అధ్యాయం, మణిగుప్తాదులు అమ్మ చరిత్ర పట్ల మీ ఆసక్తి అసామాన్య సామానంగా ఉందంటే వాళ్ళు అడుగుతున్నటువంటి వినయ విజేతలు ఆ సంస్కారము చూసి సాలంకాయన మహర్షి, మణిగుప్తాదులారా, మీ వంశ చరిత్ర అంటే కొన్ని లక్షల వేల మంది యొక్క చరిత్ర, ఆ మన్వంతరాలు, కల్పాలు, ఆ యొక్క అనేక యుగాలు అప్పుడప్పుడు ఎలా జరిగిందని తెలుసుకోవాలనే ఉత్సుకత చూపిస్తున్నారే, నాకు పరమానందముగా ఉంది అని చెప్పి మీకు ఇప్పుడు ఒక గొప్ప చరిత్ర చెబుతాను. ఇదంతా స్కాంద పురాణంలో ఉంటుందండి. చాలా పెద్ద పురాణం అండి స్కాంద పురాణం. పురాణాలన్నింటిలోనికి కూడా స్కాంద పురాణం పెద్దది, దాదాపు 80,000 శ్లోకాలు ఉంటాయన్నమాట. ఇంచుమించు మహాభారతం అంతా, మహాభారతం 1,00,000 పైచిలకు శ్లోకాలు, అంత పెద్దది స్కాంద పురాణం అన్నమాట. అందులో ఈ చరిత్ర అంతా కూడా అనేక భాగాల్లో విభజించబడి లిఖించబడి ఉందన్నమాట. సరే, దాని అంతర్గతముగా ఇప్పుడు మరొక గొప్ప చరిత్ర చెబుతున్నాను వినండి. మీ వంశములో ఎంత గొప్ప వాళ్ళు పుట్టారో చూడండి. ఒకానొకప్పుడు సమాధి అన్నటువంటి ఒక వైశ్యోత్తముడు జన్మించాడు. ఈ సమాధి వైశ్యుడు ఒకానొక సందర్భములో ఒక మహారాజు గారికి తన మంత్రుల ద్వారా శత్రురాజులకి తన యొక్క గూఢచార రహస్యాలని కూడా తెలియజెప్పబడి ఆ మహారాజు గారు శత్రురాజుల చేతిలో ఓడిపోయారు. ఎవరా మహారాజు అంటే సురధుడు అన్నటువంటి మహారాజు, చైత్ర వంశపు రాజు. చక్కగా ధర్మ పరిపాలన చేస్తున్నటువంటి ఆ రాజుకి మంత్రులకి అసూయ కలిగింది. చూడండి, రాజు దగ్గర ఉండి రాజు వల్ల అభివృద్ధి చెంది రాజు చేసినటువంటి పనుల్ని, రాజుకి వచ్చినటువంటి కీర్తిని సహించలేక మంత్రులు ఏం చేశారు, శత్రురాజులకి ఈ మహారాజు యొక్క గూఢచార రహస్యాలని కూడా చెప్పేశారు. ఆ శత్రురాజులందరూ కూడా వచ్చి ఈ సురదున్నటువంటి మహారాజు పైన దాడి చేసి ఓడించేస్తే మహారాజు యుద్ధములో ఓడిపోయి భయకంపితుడైపోయి గుర్రం పైన ఏకాంతముగా ప్రాణాలు అరచేతులు పెట్టుకొని పారిపోయాడు. మహారాజులు ఎప్పుడూ పారిపోకూడదు, కానీ ఆనాటి పరిస్థితి అలా ఏర్పడింది. పారిపోయి ఒక కీకారణ్యములోనికి వెళ్ళిపోయాడు. ఆ అరణ్యములో మేధసముని అన్నటువంటి మునీశ్వరుడు కొంతమంది శిష్యులతో కలిసి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని తపస్సు చేసుకుంటూ వాళ్ళకి వేదాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళాడు ఈ సురధుడు అన్నటువంటి మహారాజు. ఆ యొక్క మునీశ్వరుడు ఆ మహారాజుని ఆదరించి అతనికి కావలసిన అన్ని ఏర్పాట్లు కూడా చేసి నీవు ఇక్కడ ఉండు ప్రశాంతంగా అని చెప్పాడు. తర్వాత మరికొద్ది రోజులకి అక్కడికి సమాధి అన్నటువంటి వైశ్యోత్తముడు కూడా ఆ ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడు అతనికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశాడు మేధసముని. ఈ సమాధి అన్నటువంటి వైశ్యోత్తముడు, సురధుడు అన్నటువంటి రాజు ఇద్దరూ వాళ్ళ చరిత్రలు చెప్పుకోవడం మొదలుపెట్టారు. నువ్వు ఎందుకు ఇలా అయ్యావు, నువ్వెందుకు ఆశ్రమానికి వచ్చావు, నువ్వెందుకు ఆశ్రమానికి వచ్చావు అని మాట్లాడుకుంటే అప్పుడు సమాధి వైశ్యుడు సురధుడు చెప్పాడు, మా మంత్రులే నన్ను ఈ విధముగా శత్రురాజులకి నా చరిత్రను చెప్పేసి కూలగొట్టారు, దొంగ యుద్ధము చేసి నన్ను ఓడించారని చెప్పాడు. సరే, ఇప్పుడు సమాధి వైశ్యోత్తముడికి నీవెందుకోసం వచ్చేసావని చెప్పంటే, నేను భగవంతుడు దివ్య అనుగ్రహము చేత చాలా గొప్ప సంపన్న కుటుంబములో పుట్టాను. సంపన్న కుటుంబములో ఎవరి వల్ల పుడతారండి? భగవంతుడి యొక్క దివ్య అనుగ్రహము చేత పుడతారు, గుర్తుపెట్టుకోండి. దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఏమవుతాము? భ్రష్టులైపోతాం. దేవుడిచ్చినటువంటి సంపదని దైవ కార్యక్రమాలకి భక్తి శ్రద్ధలతో ఉపయోగించకపోతే గుర్తుపెట్టుకోవాలి, భక్తితో ఉపయోగించాలి. 2 పాయింట్స్, కీ పాయింట్స్ మాట ఇవి. భక్తితో దాన ధర్మాలు చేస్తే ఏమవుతుంది? వచ్చే జన్మలో ఇంకా ఉత్తమమైనటువంటి జన్మ వస్తుంది, సంపద వస్తుంది, కీర్తి వస్తుంది, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. భక్తితో కాకుండా కేవలం పేరు ప్రఖ్యాతుల కోసం, అహంకారం కోసం, ఆడంబరం కోసం కనుక దాన ధర్మాల కోసం కానీ చేస్తే ఉన్న స్థాయి నుంచి భ్రష్టుడైపోతామని చెప్పింది శాస్త్రం. అందుకనే అన్నింట్లో ముఖ్యమేమిటి? భక్తి ముఖ్యం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు. ఇప్పుడు ఈ సమాధి వైశ్యోత్తముడు చెప్పాడు, నేను సంపన్న కుటుంబములో జన్మించాను, కానీ నేను చేస్తున్నటువంటి దాన ధర్మాలు చూసి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి సంపదను నేను దాన ధర్మాలకు ఉపయోగిస్తూ ఉండేవాడిని, అనేక మంచి పనులు చేసేవాడిని, అనేక సేవా కార్యక్రమాలు చేసేవాడిని. కానీ నా భార్య బిడ్డలకి
ఉన్న ధనవంతు ఇలా దాన ధర్మాలు చేసేస్తే మన బ్రతుకేమవుతుందని చెప్పి దుర్బుద్ధి కలిగి నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టారు అని చెప్పాడండి. అటువంటి ప్రబుద్ధులు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. కాబట్టి ఆయన ఆ చరిత్ర చెప్పాడు. సరే, ఇద్దరు మొత్తానికి మన ఇద్దరమీ కష్టాల్లో ఉన్న వాళ్ళమి, నేనేమో రాజ్యాన్ని పోగొట్టుకున్నాను, ఇంత కష్టపడి సంపాదించి రాజ్యాన్ని పోగొట్టుకున్నాను, నువ్వు సంపాదించినటువంటి ఆస్తుల్ని పోగొట్టుకొని దాన ధర్మాలు చేస్తున్నావని వెళ్ళగొట్టారు. భలే ఉందయ్యా మన చరిత్ర అనుకుని ఇద్దరు కూడా మునీశ్వరుడి దగ్గర ఆశ్రమంలో కొద్ది కాలం మనశ్శాంతి కోసం ఉన్నారు. సరే, కాలం గడిచింది. మునీశ్వరుడు చెప్తున్నారు, వాళ్ళు ఏదో చేస్తున్నారు, సంధ్యావందనం చేస్తున్నారు, ఆయన ఏం చెబితే అవన్నీ చేస్తున్నారు. ఒకరోజు ఇద్దరు కూడా వెళ్ళి ఆ మేధస ముని యొక్క కాలు పైన పడ్డారు. మునీశ్వరుడు ఏమైనా ఏం జరిగింది అని చెప్పి వాళ్ళిద్దరినీ లేవదీస్తే, మహాత్మా, ఇక్కడికి వచ్చి ఇన్ని రోజులు అయిపోయింది, ఆశ్రమానికైతే వచ్చాము, మనశ్శాంతి కోసం ఇక్కడ ఉన్నాం, కానీ మేమైతే ఆశ్రమంలో ఉన్నాం, కానీ మా మనస్సంతా నా భార్య ఏం చేస్తుంది, నా పిల్లలు ఏం చేస్తున్నారు, నా ఆస్తి ఏమవుతుంది అని ఒకటే చింత అని వైశ్యోత్తముడు చెప్పాడు. మహారాజు గారు చెప్పారు, మునీశ్వర, నా రాజ్యం ఏమైపోయిందో, నా పిల్లలు ఏమైపోయినారో, నా భార్య ఏమైపోయిందో, అసలు ఈ సంపాదించినటువంటి ధనకనక వస్తువాహనాదులన్నీ ఏమయ్యాయని ఒకటే చింత 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 తప్ప మీరు చెప్పినవేవి మా లోపలికి వెళ్ళటం లేదు స్వామి అని గట్టిగా ఏడ్చారు. ఏడిస్తే అప్పుడు మేధసముని చెప్పాడు, దీనినే మహామాయ అంటారు నాయన అన్నారన్నమాట. ఆశ్రమములో ఉన్నా కూడా, నువ్వు ఆశ్రమములో ఉన్నా నీ మనస్సు మాత్రం ఎక్కడుంది? సంసారమునందే ఉంది. అందుకనే మహాత్ములు చెప్పారు, సాధన సాగని స్వామి, వేదనలన్నీ ఆగిపోని, సాధన సాగని స్వామి, మనసు కోడినాగు వయసు కొండవాగు, సొగసు కారు మబ్బు తెలుసు దాని రూపు, మంటలమయము కాటిలో కాయము, మంటలమయము కాటిలో కాయము, ఏ జీవికైనా ఇదే చివరి న్యాయము, ఏ జీవికైనా ఇదే చివరి న్యాయము, సాధన సాగని స్వామి, వేదనలన్నీ ఆగిపోని అని స్వామి సుందర చైతన్యానంద స్వామి సినిమా హీరోయిన్ సౌందర్య చనిపోతే ఆవిడ యొక్క జీవితాన్ని చూసి ఈ పాట రాశారండి. ఆయన గట్టిగా ఒకసారి కర్తాలతో చేయండి. ఇంత అందము, ఇంత గొప్ప సౌందర్యము, ఇన్ని కోట్ల మంది ఫ్యాన్స్, ఇన్ని కోట్ల ఆస్తి ఏమైంది? 4 నిమిషాల్లో కాలి బూడిదైపోయాయి. నిన్నటి రోజు మనం 4 రోజుల కిందట చూసాం, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏమయ్యారు? అజిత్ పవార్. ఆయన పవర్ ఏమైనా కాపాడిందా? ఇది అందుకని ఏమన్నారు ఆయన? మంటలమయము కాటిలో కాయము, మంటలమయము కాటిలో కాయము, ఏ జీవికైనా ఇదే చివరి న్యాయము, ఏ జీవికైనా ఇదే చివరి న్యాయము. అంతే కదండి. కాకపోతే డబ్బు ఉంటే కొంచెం గంధపు చెక్కలతో కాలుస్తారు, కొంచెం మంచి వస్త్రాలు మీద వేస్తారు అంతే తప్ప కాల్చడం అయితే తథ్యం. ఇంట్లో పెట్టుకుంటారా ఎవరైనా? ఎవరు పెట్టుకోరు. కాబట్టి ఉండేలోపే సద్వినియోగం చేసుకోవాలి. ఆయన్ని ఇదేనైనా మహామాయ అంటే, నువ్వు ఆశ్రమంలోకి వచ్చినా నీ మనసు సంసారం మీద ఉంది కదా అంటే నీ మనసు ఇంకా పరిపక్వత చెందలేదు. అందుకే నీ మనసు సంసారంలో ఉంది. సంసారంలో నువ్వు ఉండుగాను నీలోకి సంసారం రాకూడదన్నారు. సముద్రములో నదిలో పడవ ఉండాలి. పడవలోకి సముద్రం వచ్చిందనుకోండి, నీళ్ళు వచ్చాయనుకోండి, ఏమవుతుంది? మునిగిపోతుంది. సంసారములో నువ్వు ఉండు, నీలో సంసారం ఉండకూడదు. మాటలు చెప్పినంత సులువు కాదండి ఇది. నీలో సంసారం ఉండకూడదంటే నీలో ఎల్లప్పుడూ వాటికి సంబంధించిన ఆలోచనలు ఉండకూడదు. ఏముండాలి? భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలు ఉండాలి. సాధన చేస్తే వస్తుంది, కానీ చాలా గొప్ప సాధన చేయాలి. అది ఇప్పుడు వీళ్ళు చేశారు. వైశ్యోత్తముడు చేసిన సాధన అది. సమాధి వైశ్యుడు, స్వామి
ఏం చేయమంటారో చెప్పండి, పడుకున్నా కూర్చున్నా ఏం చేస్తున్నా అవే ఆలోచనలు వస్తున్నాయి, ఈ ఆలోచనలు పోవలసిందే. ఇక్కడికి వచ్చి ఏం ఉపయోగం స్వామి అని ప్రార్థన చేస్తే ఆయన అప్పుడు చెప్పాడు, నాయన ఈ సమస్త లోకాలకి జగన్మాత కారణం. ఆ జగన్మాతని అత్యంత భక్తి శ్రద్ధలతో మీరు తపించండి అని అమ్మ యొక్క చరిత్రను చెప్పాడు. ఆ అమ్మ త్రిమూర్తులు ముగ్గురికి కూడా శక్తిని ప్రసాదించినటువంటిది ఆ అమ్మే. ఆ అమ్మ శక్తి వల్లే త్రిమూర్తులు ముగ్గురు కూడా సృష్టి స్థితి లయాలు చేయగలుగుతున్నారు అని అమ్మ యొక్క వైభవాన్ని చెప్పారు. అంటే దుర్గమ్ముడు అన్నటువంటి వాడు పుట్టి వేదాల మొత్తాన్ని కూడా ఈ లోకంలో ఎవరికీ లేకుండా అయిపోవాలి, నాకు మాత్రమే రావాలని చెప్పి తపస్సు చేస్తే అమ్మ జన్మించి ఆ దుర్గమ్ముని సంహరించింది. మీకు దేవీ భాగవతంలో ఇవన్నీ చెప్పాను కాబట్టి మరి విశేషంగా చెప్పడం లేదు, జస్ట్ పేర్లు చెబుతున్నాను అంతే. ఆ కథలో చెప్పినటువంటిది మహిషాసురమర్ధని, అమ్మ మహిషాసురుని సంహరించింది, మహిషాసురమర్ధని అయ్యింది. తర్వాత నిశుంభుల్ని సంహరించింది. శుంభుడు నిశుంభుడు అని చెప్పి పాతాళ లోకంలో ఒక ఇద్దరు రాక్షసులు పుట్టుకొచ్చారు. వాళ్ళిద్దరు కూడా 3 లోకాలను ఆక్రమించుకుని అనేక విధాలుగా ప్రజల్ని పీడిస్తూ ఉంటే ఆ జగన్మాత ఉద్భవించి వాడిని సంహరించింది. తర్వాత అమ్మ భద్రకాళిగా అవతరించింది. చండముండాసులను సంహరించి అమ్మ చాముండేశ్వరి అయింది. తర్వాత రక్తబీజుడు, వాడి రక్తపు బిందువు ఎన్ని బిందువులు పడితే అంతమంది రక్తబీజులు పుట్టాలని వరాన్ని కోరుకున్నాడు. అప్పుడు అమ్మ ఒక పెద్ద నాలికని ఆ యుద్ధ భూమి అంతా కూడా చాపి వాడి రక్తం మీద కూడా కింద పడకుండా కొన్ని కోట్ల మంది రక్తబీజులు పుడితే వాళ్ళందరినీ అమ్మ నాలికపైకి తీసుకొని వచ్చి అమ్మ గుటుక్కుమని మనం పకోడాలు మింగినట్టుగా మింగేసి రక్తబీజులందరినీ కూడా సంహరించింది అని చెప్పి చెప్పారన్నమాట. ఇట్లా అవన్నీ కూడా అలా అమ్మ యొక్క చరిత్రను చెప్పి, నాయనా ఓ సురద మహారాజా, ఓ వైశ్యోత్తముడా, మీరిద్దరు కూడా అమ్మనే ప్రార్థన చేయండి అని అమ్మ యొక్క దివ్య మంత్రాన్ని ఉపదేశము చేశాడు. మేధసముని అత్యంత భక్తి శ్రద్ధలతో కొన్ని కోట్ల మంత్రాలు చేశారండి, కొన్ని కోట్ల మంత్ర జపం. మీకు రోజు 108 చేయమంటేనే కష్టంగా ఉంటుంది, వాళ్ళు ఏం చేశారు, కొన్ని కోట్ల మంత్ర జపాలు చేశారు. అక్కడ కూర్చొని అత్యంత భక్తి శ్రద్ధలతో ఎంత ఎక్కువ సమయం వీలైతే అంత ఎక్కువ సమయాన్ని మంత్ర జపానికి కేటాయించారు. చాలా సంవత్సరాలు అయ్యింది, అమ్మ ప్రత్యక్షం కాలేదు. తీవ్రమైనటువంటి విరక్తి కలిగిపోయి వాళ్ళు మనం లోపం ఉంది ఎక్కడో మనం సాధనలో, ఇటువంటి జన్మ ఇంకా అనవసరం. అమ్మ గురించి ఇంత గొప్పగా చెప్పారు, ఎందన్నో కాపాడింది. రాక్షసులు తపస్సు చేస్తే వచ్చిందని చెప్పారు, మూర్ఖులు తపస్సు చేస్తే వచ్చిందన్నారు. మనం తపస్సు చేస్తే అమ్మ రాలేదు కాబట్టి మనం దేహాన్ని వదిలిపెట్టేద్దాం అని అనుకొని అక్కడ ఒక చితి పేర్చుకొని అందులో దూకి చనిపోవాలి అనుకుంటే అప్పుడు జగన్మాత అందులో నుంచి ప్రత్యక్షమై వాళ్ళందరికీ దేదీప్యమానంగా తన దివ్య దర్శనాన్ని ప్రసాదించింది అని చెప్పారండి. సాలంకాయన మహర్షి మణిగుప్తాది వైశ్యోత్తములకు ఈ చరిత్రని చెప్పారు. చెబితే వాళ్ళు ఎంతో సంతృప్తి చెందారు. అప్పుడు ఆయనకు అడిగింది, నాయన నేను ఏదైనా గొప్ప వరాలు ఇవ్వాలనుకునేటప్పుడు కొంచెం ఆలస్యం చేస్తాను, చిన్న చిన్న వరాలకి పెద్దగా ఆలస్యం చేయక్కర్లే, అందుకోసమని మీకు ఏం వరాలు కావాలో కోరుకోండి అని అడిగితే మహారాజు కోరుకున్నాడు, అమ్మా నాకు మరలా నా రాజ్యము నాకు కావాలి, నేను ప్రజల్ని కన్న బిడ్డల్లాగా ధర్మపద్ధతిగా పరిపాలన చెయ్యాలి. ఎందుకంటే బ్రహ్మదేవుడు రాజును సృష్టించినటువంటిది ప్రజల్ని పరిపాలించమని సృష్టించాడు. నా రాజ్యపాలన నీ దివ్య వైభవాన్ని ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి, నీ దివ్య వైభవాన్ని విన్నాను కాబట్టి అత్యంత భక్తి శ్రద్ధలతో నీకు ఇష్టపడేలాగా చేస్తాను. కాబట్టి నాకు మరొక అవకాశాన్ని ఇవ్వు, నా రాజ్యాన్ని మరలా నాకు ఇవ్వు తల్లి అని ప్రార్థన చేశాడు. తదాస్తు, అతి శీఘ్రకాలంలోనే నీ రాజ్యము నీకు మరలా లభిస్తుంది, నీ మంత్రులందరూ వచ్చి నీకు క్షమాపణ చెబుతారు, నువ్వు ధర్మ పద్ధతిగా 1000 ఏండ్ల పాటు రాజ్య పరిపాలన చేస్తావు అని చెప్పారు. ఇప్పుడు ఈ సమాధి వైశ్యోత్తముడికి అడిగారు, వైశ్యోత్తమ ఏం కావాలో కోరుకో అని అడిగితే, అమ్మా నాకు నాతో పాటు నా 102 గోత్రీకులకు కూడా నీ సాయుధ్యాన్ని ప్రసాదించు, మాకందరికీ భక్తిని విశ్వాసాన్ని తద్వారా ముక్తిని ప్రసాదించు అని తనతో పాటు తన 102 గోత్రీకులకి ముక్తిని కోరుకున్నటువంటి వాడు సమాధి వైశ్యోత్తముడు. రాజు తన కోసం కోరాడు, వైశ్యోత్తముడు
తనతో పాటు తన 102 గోత్రీకులు వారికి కూడా విముక్తిని ప్రసాదించమని కోరుకున్నాడు అన్నమాట. కోరుకుంటే అమ్మ తప్పకుండా, కానీ దానికి భూలోకానికి బ్రహ్మదేవుడు ఏ పని పంపించాడు? అందరికీ ముక్తి వచ్చేసి అందరూ వెళ్ళిపోతే, మంచి వాళ్ళందరికీ ముక్తి వచ్చి వెళ్ళిపోతే మరి లోకానికి ధర్మాన్ని బోధించినటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు? కాబట్టి మీరు ఇంకా చాలా కాలం పాటు భూమిపైన ధర్మ పద్ధతిగా జీవించి బ్రహ్మదేవుడు ఏ పనినైతే మీకు అప్పగించాడో ఆ పనినంతా కూడా మీరు చేసి ఈ లోకానికి ఇంకా అభివృద్ధి చేసిన తర్వాత ఒకానొక కారణము చేత నేనే నీకు, అంటే ఆ ఎవరైతే సమాధి వైశ్యోత్తముడు ఉన్నాడు నీకు కుమార్తెగా జన్మించి నా కారణముగా మీ 102 గోత్రీకుల వారికి ముక్తిని ప్రసాదిస్తాను అని చెప్పి అమ్మ వరాలు ప్రసాదించింది. ఇప్పుడు ఆయన చాలా సంతృప్తి చెందాడు. సంతృప్తి చెంది ఈ మణిగుప్తాదులందరూ కూడా ఎంత గొప్ప చరిత్ర చెప్పావో, ఆయన ఒక్కడ కోరిక వల్ల కదా, ఆయన కొన్ని కోట్ల అమ్మ యొక్క మంత్ర జపాలు చేయటము చేత కదా అమ్మ ప్రత్యక్షమయ్యింది. అమ్మ ప్రత్యక్షం అవ్వడం చేత కదా మా 102 గోత్రీకులు వాళ్ళకి కూడా ముక్తిని ప్రసాదించమని కోరుకున్నాడు అని చెప్పి సంతృప్తి చెందారు.